నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గతి తప్పిన జీవితం. వినీత గారి రచన. రాత్రి పొద్దుపోయేదాకా ఇంటి పనంతా పూర్తి చేసుకుని విశ్రాంతి కోసం తన గదివైపు వెడుతున్న మాధురికి మిద్దెపై ఆరేసిన బట్టలు గుర్తుకొచ్చాయి. అది వర్షాకాలం. ఆకాశంలో కాస్త మబ్బులు తొలగి ఉండటంతో బట్టలు, దుప్పట్లు కూడా ఉతికేసింది. ఉదయం తీద్దామనుకుంది. కానీ రాత్రికి వర్షం పడితే శ్రమంతా వృధా అయిపోతుంది. అందుకే బట్టలు తీసుకొచ్చేందుకు వెళ్ళింది. ఆరిన బట్టలు తీస్తుండగా ఆమెకు మిద్దెపైన ఒక పక్కన గుసగుసగా మాటలు వినిపిస్తున్నాయి. అటుగా అడుగులు వేసింది మాధురి. కుడివైపు గది ముందున్న గోడకు ఆనుకుని చిన్నగా ఫోన్లో మాట్లాడుతున్నారు. మధ్య మధ్యలో నవ్వులు కూడా వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తి అటువైపు తిరిగి ఉండడంతో మాధురి వచ్చిన విషయం తెలియలేదు. కానీ ఆ మాట్లాడే వ్యక్తి ఎవరో మాధురికి తెలిసిపోయింది. ఆమె 3-4 నెలలుగా కావ్య ప్రవర్తనను గమనిస్తోంది. ఎప్పుడూ మొబైల్ను అంటిపెట్టుకుని మాట్లాడుతూ లేదా మెసేజ్లు పంపుతూ కనిపిస్తుంది. కాలేజీ నుంచి రాగానే గదిలోకి దూరి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. రాత్రి భోజనం చేశాక మొబైల్ మోగగానే మిద్దెపైకి వెళ్ళి గంట తర్వాత గాని తిరిగి రాదు. మాధురి అడిగితే తన స్నేహితురాలి ఫోన్ అని, ఏదో కోర్సు గురించి మాట్లాడుతున్నామని మాట దాటవేస్తుంది. కానీ మాధురి ఆ నిజాన్ని గ్రహించలేనంత అమాయకురాలు కాదు. ఒకరిద్దరు కాకుండా చాలామంది అబ్బాయిలతో మాట్లాడుతోందని మాధురికి తెలుసు. కావ్య, ఇంత రాత్రి ఈ చీకట్లో ఏమి చేస్తున్నావు? కిందికి పద అని మాధురి గద్దించగానే కావ్య ఉలిక్కిపడి చూసింది. సరే, నేను నీతో రేపు మాట్లాడతాను, బై అంటూ ఫోన్ పెట్టేసి మెట్లు దిగబోయింది కావ్య. కావ్య, నువ్వు గంటన్నర క్రితం డాబాపైకి వచ్చావు. అప్పట్నుంచి ఇక్కడే ఉన్నావా? ఎంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? నిలదీసింది మాధురి. నేను మాట్లాడే కాల్స్ వివరాలన్నీ మీకు ఇవ్వాలా ఏంటి పిన్ని? రోజంతా నన్నే గమనిస్తూ ఉంటారా? ఎవరు చెప్పారు మీకు ఇలా చెయ్యమని? అతడు నా ఫ్రెండ్. ఎంతసేపు మాట్లాడుతున్నది అతనితోనే అంటూ రుసరుసలాడింది కావ్య. పెద్దలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నీ మేలు కోరే ఇలా అంటున్నాను అంది మాధురి కోపంగా. నా మంచి చెడ్డలు ఆలోచించడానికి మా అమ్మ ఉంది. అయినా నేనంటే మీకు ఈర్ష్య. మీ అమ్మాయి నా అంత అందంగా ఉండదు. ఆమెకు నాకున్నంత పెద్ద సర్కిల్ లేదు, ఫ్రెండ్స్ లేరు. అందుకే నా ఫోన్ కాల్స్ చూసి మీకు అసూయ కలుగుతోంది అంటూ గంభీరంగా మాట్లాడి సణుక్కుంటూ వెళ్ళిపోయింది కావ్య. దాంతో విస్తుపోయి చేతిలోని బట్టలతో అలాగే నిలబడిపోయింది మాధురి. తన చేతిలో పెరిగిన బిడ్డ తననే నానా మాటలు అనేసి వెళ్ళింది. మాధురి కూతురు రమ్య కావ్య కంటే ఎంతో అందంగా ఉంటుంది. ఎప్పుడూ సింపుల్గా ఉంటూ చదువులో నిమగ్నమై ఉంటుంది. మాధురి బాల్యం నుంచే కూతురికి అనేక విషయాలు బోధిస్తూ వచ్చింది. రమ్య కూడా ఆమె చెప్పినట్లుగా నడుచుకునేది. అనవసర విషయాలతో కాలక్షేపం చేయడం, అందరినీ పోగేసుకుని తిరగడం రమ్యకు ఏమాత్రం నచ్చవు. అందుకే ప్రతి ఏటా స్కూల్లో టాపర్గా నిలుస్తోంది. కానీ కావ్య మాత్రం పద్ధతులు, మర్యాదలు వదిలేసి స్నేహితులతోనే తిరుగుతూ ఉండేది. వారి మెప్పు కోసం ఆధునిక ఫ్యాషన్ దుస్తులు వేసుకోవడం, మేకప్ వేసుకోవడం వంటివే ఆమెకు ఇష్టమైన వ్యాపకాలుగా ఉండేవి. అదే జీవితం అనుకునేది. అందుకే కావ్య రమ్య కంటే 2 ఏళ్లు పెద్దదైనా ఇద్దరూ ఒకే క్లాసులో ఉన్నారు. కిందకి వెళ్ళి మాధురి రమ్య గదిలోకి తొంగి చూసింది. లోపల రమ్య చదువుకుంటోంది. పబ్లిక్ సర్వీస్ పరీక్షకు తయారవుతోంది. మాధురి లోపలకు వెళ్ళి ప్రేమగా రమ్య తల నిమిరి వచ్చేసింది. జీవితంలో దేనికైనా ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఆ సమయం చెయ్యి దాటిపోయిందంటే పశ్చాత్తాపమే తప్ప చెయ్యగలిగిందేమీ ఉండదు. అందుకే జీవితానికి లక్ష్యాలు, ప్రాధాన్యతలు ముందే నిర్ణయించుకుని
వాటి కోసం కృషి చెయ్యాలి. మాధురి రమ్యకు ఎల్లప్పుడూ ఇలాగే చెబుతూ ఉండేది. తన కూతురు జీవిత లక్ష్యాన్ని ఎంచుకోవడంలో వివేకం ప్రదర్శించినందుకు మాధురి ఎంతో సంతోషంగా ఉంటుంది. కూతురు లక్ష్యాన్ని సాధిస్తుందని నమ్మకంగా ఉంది. మరునాడు కావ్య రమ్యాలు కాలేజీకి వెళ్ళిన తరువాత మాధురి తన తోడి కోడలు దగ్గరకు వెళ్ళి, కావ్య ఈ మధ్య గంటల తరబడి అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడుతోందని కాస్త నచ్చచెప్పమని కోరింది. కానీ అందుకు ఆమె నుంచి వచ్చిన స్పందనతో నివ్వెరపోయింది. మాట్లాడనివ్వండి, హాయిగా సరదాగా గడిపే వయసు ఇదే కదా. తరువాత తాను కూడా మనలాగే సంసార బంధంలో చిక్కుకుపోవాల్సిందే కదా. మాట్లాడటం వరకే కదా. అయినా ఆ అబ్బాయిలు అందరూ ఒకరిని మించి మరొకరు ధనవంతులే కదా అంది. తోడికోడలి ఉద్దేశ్యాన్ని గ్రహించడానికి మాధురికి పెద్దగా సమయం పట్టలేదు. ధనవంతుల ఇంట్లో పెళ్లి చేసుకుని విలాసాలు అనుభవించాలని కావ్యకు నూరిపోసినట్లుంది. ఇంతమంది ధనవంతుల అబ్బాయిల్లో తలాడించేవాడు ఎవరో ఒకడు దొరక్కపోతాడా అని ఆమె భావన. తోడికోడలు స్పందన మాధురికి ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఆమెకు కావ్యకు ఏది చెప్పినా వృధా ప్రయాసే అనుకుంది. రమ్యను మాత్రం వారిద్దరికీ వీలైనంత దూరంగా ఉంచాలని ప్రయత్నించేది. రమ్య వీరి విషయాలపై దృష్టి పెట్టకూడదనే ఆమె ఉద్దేశం. చాలా నెలలు మాధురి రమ్య చదువు విషయంలో బిజీగా ఉంది. కావ్యకు అడ్డు చెప్పడం మానుకుని తన దృష్టంతా రమ్య మీదే నిలిపింది. ఎంతైనా కూతురి భవిష్యత్తుకు సంబంధించిన విషయం కదా. పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించి పెద్ద చేయటం, చెడు సాంగత్యాలకు దూరంగా ఉంచడం తల్లిగా తన బాధ్యత అనుకుంది మాధురి. ఒకరోజు మాధురి కావ్య చేతిలో ఖరీదైన ఫోన్ చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. కావ్య తన తల్లితో చెప్పిన మాటలను బట్టి కొన్ని రోజుల క్రితం ఆమెకు ఎవరో మహేష్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడిందని, అతడే కావ్యకి ఫోన్ బహుమతిగా ఇచ్చాడని తెలిసింది. తోడికోడలు మాధురి వైపు చూస్తూ, అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్, చాలా సంపన్నులు, కావ్యను అదృష్టం వరించింది, పెద్ద ప్రభుత్వ అధికారి భార్య కాబోతోంది అంది. ఈ మాటలు విని మాధురి మనసు వ్యాకులపడుతోంది. కొన్ని రోజుల స్నేహానికే ఎవరైనా మరొకరికి ఇంత డబ్బు ఖర్చు చేస్తారా అన్న విషయం ఆమెకు మింగుడు పడలేదు. ఆమె తన భర్త హనుమంతుకు ఈ విషయం చెప్పినప్పుడు, నేను కూడా భాస్కర్ అన్నయ్యకు ఇది చెప్పాను, కానీ ఆయన భార్య కూతురు ఎదురుగా నోరు విప్పలేడు. నువ్వు అనవసరమైన టెన్షన్లు పెట్టుకోవద్దు, రమ్య మీదే దృష్టి పెట్టు. వారి కూతురు గురించి వారికే బాధ లేనప్పుడు మనమేం చేస్తాం? చెప్పడం వరకే మన బాధ్యత, అది మనం చేశాం అన్నాడు. మాధురికి భర్త చెప్పిన మాటలు నిజమేననిపించాయి. కావ్యను కూడా తన కూతురులాగే భావించింది. కానీ తల్లి కూతుళ్ళు ఎవ్వరినీ లెక్క చేయకపోతే ఇక వారికి చెప్పేది ఏముంటుంది? తరువాత కొద్ది నెలలు కావ్య తరచూ మహేష్తో తిరగడానికి బయటకు వెళ్తూ ఉండేది. రాత్రిళ్ళు పార్టీకి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వచ్చేది. ఆమె బట్టల నుంచి ఖరీదైన విదేశీ పర్ఫ్యూమ్ వాసన వచ్చేది. దుస్తులు ప్రతిరోజు చాలా ఖరీదైనవి ధరించేది. మాధురి కావ్య రమ్యాలను ఎన్నడూ వేరువేరుగా భావించలేదు. అందుకే కావ్య భవిష్యత్తు గురించి ఆలోచించి ఆందోళనకు గురయ్యేది. మర్యాదలు దాటుకుని పోతూ ఉంటే ఏమీ చెయ్యలేకపోతోంది. ఇంట్లో రెండు భిన్న ధారలు ప్రవహిస్తున్నాయి. రమ్య తన సమయమంతా చదువులో బిజీగా గడుపుతూ ఉంటే, కావ్య మహేష్తో తన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటూ ఉండేది. ఆమె పాదాలు నేలపై నిలిచేవి కావు. రోజు రోజుకు కొత్తగా ఫ్యాషన్గా తయారవుతూ ఉండేది. మాధురిని రమ్యను ఎంతో హీనంగా చూస్తూ మహేష్ డబ్బు అధికారం అంతా తనవేనన్నట్లుగా ప్రవర్తించేది. రమ్య BA ఫైనల్తో పాటు పబ్లిక్ సర్వీస్ ప్రిలిమ్స్ కూడా రాసి వేరే పరీక్షల్లో నిమగ్నమయ్యింది. ఆమె ఆత్మవిశ్వాసం చూసి తప్పకుండా పబ్లిక్ సర్వీస్ పరీక్షలో విజయం సాధిస్తుందని మాధురి హనుమంతు చాలా నమ్మకంగా ఉన్నారు.
వారు అనుకున్నట్లే ఆనందకరమైన సందర్భం రానే వచ్చింది. వాళ్ల పెంపకం గెలిచింది. రమ్య కష్టం ఫలించింది. BA ఫైనల్తో పాటు పబ్లిక్ పరీక్ష ప్రిలిమ్స్ కూడా పాస్ అయింది. BAలో యూనివర్సిటీ టాపర్గా నిలిచింది. ఈ ఆనంద క్షణాల్లోనే ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగింది. కావ్య రాత్రి మహేష్తో అతని బర్త్డే పార్టీకి వెళ్ళింది. మహేష్ చాలామంది స్నేహితులను హోటల్కు ఆహ్వానించాడని, అక్కడే భోజనం చేసి ఇంటికి 11 గంటలకు తిరిగి వస్తానని చెప్పి వెళ్ళింది. రాత్రి 12 దాటినా కావ్య రాకపోవడంతో ఇంట్లో ఆందోళన మొదలైంది. మొబైల్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. రాత్రి 2 గంటల దాకా ఆమె స్నేహితురాళ్ల ఇళ్లకు ఫోన్లు చేశారు. వారిలో ఏ ఒక్కరిని మహేష్ పార్టీకి ఆహ్వానించలేదు. హనుమంతు కావ్య చెప్పిన హోటల్కు వెళ్ళి అడిగితే అక్కడ అలాంటి బర్త్డే పార్టీ ఏదీ జరగలేదని తెలిసింది. అందరి మనసులో అనుమానాలు మొదలయ్యాయి. మాధురి తోడికోడలికి ధైర్యం చెబుతోంది. కానీ ఆమె ముఖం వాడిపోయినట్లయింది. తోడికోడలి వైపు కన్నెత్తి చూడలేకపోతోంది. ఉదయం 4 గంటల ప్రాంతంలో పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటుండగా ఒక కారు వేగంగా వచ్చి గుమ్మం ముందు ఆగి అంతే వేగంతో వెళ్ళిపోయింది. అందులోంచి దిగిన కావ్య పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఇంట్లోకి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమె చెప్పిన వివరాలు వింటుంటే భాస్కర్ ఆయన భార్యకు పాదాలు భూమిలోకి కృంగిపోయినట్లు అనిపించసాగింది. మాధురి, హనుమంతులు తల్లడిల్లిపోయారు. బర్త్డే పార్టీ సాకుగా చెప్పి మహేష్ కావ్యను స్నేహితుడి ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళాడు. అక్కడికి అతని పై అధికారి వచ్చాడు. అతనితో గడపమని మహేష్ కోరడంతో కుదరదు అంది. దాంతో ఇంత ఖరీదైన కానుకలు నీకు ఊరికే ఇవ్వలేదంటూ మహేష్ నిందించడం మొదలుపెట్టాడు. బహుమతులకు మాత్రం చెయ్యి చాచి ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నావంటూ నిలదీసి ఆ తరువాత ఏమి తాగించాడో కాని ఆమె వివసురాలైపోయింది. మహేష్కు భార్యగా కావాలని కలలు కనేది. కాని అతడు ఇప్పుడు ఆమె పరిస్థితిని ఇంత దీనంగా మార్చేశాడు. ఎవరికైనా చెప్పావంటే అంటూ బెదిరింపులకు దిగాడు. కట్టుబాట్ల అతిక్రమణలో మొదట్లోనే కాస్తంత అప్రమత్తంగా ఉంటే నేడు ఇలా పరువు మంటగలిసిపోయేది కాదు అని మాధురికి మనసులో అనిపిస్తోంది. కట్టుబాట్లను చెరిపేస్తూ పోతే ఎంతటికైనా తెగించే ప్రవర్తన ఏర్పడుతుంది అని మాధురి పదే పదే చెప్పిన మాటలు కావ్య చెవిలో గిర్రున తిరుగుతున్నాయి. నిజంగానే ఒక్కొక్కటిగానే సాగిన ఆమె తప్పటడుగులు ఆమెను అమాంతం గోతిలో పడేశాయి. కథ సమాప్తం.